హాయ్ హలో వెల్కమ్ టు శివ స్టూడియోస్. ప్రపంచ జనాభాలో వాళ్ళు కేవలం 0.2% మాత్రమే ఉంటారు. అంటే ప్రతి 1000 మందిలో కేవలం ఇద్దరు. కానీ ప్రపంచంలో ఇప్పటి వరకు వచ్చిన మొత్తం నోబెల్ బహుమతుల్లో దాదాపు 22% పైగా వారే కైవసం చేసుకున్నారు. మనం రోజు వాడే ఫేస్బుక్, మనం సందేహాలను తీర్చే గూగుల్, మనం ఆరాధించే సైన్స్ థియరీలు, ఆధునిక వైద్యం, ఇలా ప్రపంచ గమనాన్ని మార్చిన ప్రతి కీలక మలుపులోనూ ఆ జాతికి చెందిన వ్యక్తుల ముద్రే కనిపిస్తోంది. అత్యంత దారుణమైన ఊచకోతలను ఎదుర్కొని సొంత దేశం లేక వందలేళ్ల పాటు ప్రపంచమంతా చెల్లాచెదురై హిట్లర్ లాంటి క్రూరుడి చేతిలో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయిన ఆ జాతి ఈ రోజు ప్రపంచ ఆర్థిక, సాంకేతిక, వైజ్ఞానిక రంగాలను ఎలా శాసిస్తోంది? ఎవరి యూదులు? అసలు వాళ్ళ బుర్ర అంతలా ఎలా పనిచేస్తోంది? వాళ్ళ సక్సెస్ వెనుకున్న రహస్యం ఏంటి? ప్రపంచాన్ని మార్చిన ఆ మేధావులు ఎవరు? ఈ రోజు ఈ వీడియోలో ఆ అద్భుతమైన రహస్యాలన్నింటినీ విప్పుదాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. యూదులు అనగానే ముందుగా మనకు గుర్తొచ్చేది వారి అసాధారణమైన మేధస్సు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ 20వ శతాబ్దపు అతిపెద్ద జీనియస్ ఆల్బర్ట్ ఐన్స్టీన్. సాధారణ క్లర్క్ గా జీవితం ప్రారంభించిన ఒక యూదు యువకుడు ఈ విశ్వం ఎలా పనిచేస్తుందో E=mc² అనే చిన్న ఫార్ములాతో ప్రపంచానికి వివరించాడు. భౌతిక శాస్త్రాన్నే కాదు, మనిషి ఆలోచన పరిధిని మార్చేసిన మహామేధావి ఐన్స్టీన్. ఆయన పుట్టింది ఒక జూయిష్ కుటుంబంలోనే. అలాగే ఆధునిక మానవ మనస్తత్వ శాస్త్రానికి పితామహుడిగా పిలిచే సిగ్మండ్ ఫ్రాయిడ్, కమ్యూనిజం అనే సిద్ధాంతంతో ప్రపంచ రాజకీయాలను కుదిపేసిన కార్ల్ మార్క్స్, అణుబాంబు సృష్టికర్త, ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త జె రాబర్ట్ ఓపెన్ హైమర్, వీళ్ళందరిలో ఉన్న కామన్ పాయింట్ ఏంటో తెలుసా? వీరంతా యూదులే. సైన్స్, ఫిలాసఫీ మాత్రమే కాదు, ప్రాణాంతక వ్యాధులకు మందులు కనిపెట్టడంలోనూ యూదులదే పైచేయి. ఒకప్పుడు ప్రపంచాన్ని వణికించిన పోలియో వ్యాధికి వ్యాక్సిన్ కనిపెట్టిన జోనాస్ సాల్క్, కలరా వ్యాక్సిన్ కనిపెట్టిన వాల్డమర్ హాఫ్కిన్, ఇలా చెప్పుకుంటూ పోతే వైద్య రంగంలో యూదుల పేర్లు ఒక పెద్ద గ్రంథమే అవుతాయి. సరే, అవన్నీ గతం. మరి ఇప్పుడు టెక్నాలజీ యుగంలో పరిస్థితి ఏంటి అని మీరు అడగొచ్చు. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ఈ రోజు మనం ఉదయం లేచినప్పటి నుండి పడుకునే వరకు వాడే ప్రతి యాప్ వెనుక, ప్రతి టెక్నాలజీ వెనుక వారి బ్రెయిన్ ఉందంటే మీరు నమ్ముతారా? ఇంటర్నెట్ ప్రపంచానికి దేవుడు లాంటి గూగుల్ని స్థాపించిన లారీ పేజ్, సెర్గీ బ్రిన్ ఇద్దరు యూదులే. ప్రపంచాన్ని ఒక చిన్న పల్లెటూరుగా మార్చేసిన ఫేస్బుక్ ఫౌండర్ మార్క్ జూకర్బర్గ్ కూడా యూదుడే. అలాగే ప్రపంచంలోనే అత్యుత్తమ కంప్యూటర్ ప్రాసెసర్లు తయారు చేసే ఇంటెల్ కంపెనీ సహా వ్యవస్థాపకుడు ఆండీ గ్రోవ్, కాలిఫోర్నియాలో సిలికాన్ వ్యాలీకి పునాది వేసిన అనేక మంది టెక్ నిపుణులు ఈ కమ్యూనిటీకి చెందినవారే. వ్యాపార రంగంలో అయితే ప్రపంచ ఎకనామీని గుప్పెట్లో పెట్టుకున్న ఎన్నో దిగ్గజ బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థల వెనుక ఉన్నది యూదులే. ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో సీఈఓలుగా, బోర్డు మెంబర్లుగా అత్యధిక శాతం ఉన్నది వీరే. హాలీవుడ్ సినిమా ప్రపంచాన్ని శాసించే స్టీవెన్ స్పీల్బర్గ్ లాంటి దర్శక దిగ్గజాలు కూడా జ్యూస్ కమ్యూనిటీ నుంచే వచ్చారు. ఎందుకిలా? ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు కదా, మరి ఈ 0.2% మందికి టాలెంట్ ఎలా వచ్చింది? వీళ్ళకి పుట్టుకతోనే బ్రెయిన్ అలా పనిచేస్తుందా? దీనికి సమాధానం వారి జీన్స్లో లేదు, వారి కల్చర్లో ఉంది. ప్రపంచంలోని సైకాలజిస్టులు, సోషియాలజిస్టులు ఎన్నో ఏళ్లుగా యూదుల మేధస్సుపై రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు. ఆ రీసెర్చ్లలో తేలిన అసలైన రహస్యాలు ఇప్పుడు మీకు చెప్తాను, శ్రద్ధగా వినండి. మొదటిది, ప్రశ్నలను ఎంకరేజ్ చేయడం. మన ఇళ్లలో పిల్లలు ఏవైనా క్రాస్ క్వశ్చన్స్ వేస్తే ఎక్కువ మాట్లాడుతున్నావు, చెప్పింది చేయని నోరు మూయిస్తాం. కానీ యూదుల ఇళ్లలో అలా జరగదు. వారి మతం, సంస్కృతి ఎప్పుడు ప్రశ్నించడాన్ని ప్రోత్సహిస్తోంది. వారి పవిత్ర గ్రంథం తాల్ముడ్ను చదివే పద్ధతే ఒక డిబేట్ లా ఉంటుంది. గురువును, దేవుడిని సైతం ఎందుకు, ఏమిటి, ఎలా అని ప్రశ్నించే స్వేచ్ఛ వాళ్ళకు చిన్నప్పటి నుంచే నేర్పుతారు. ఆ క్యూరియాసిటీనే వారిని పెద్ద సైంటిస్టులుగా మారుస్తోంది. నోబెల్ విజేత ఐజాక్ రాబీని ఒకసారి అడిగారు, నువ్వు ఇంత గొప్ప సైంటిస్ట్ ఎలా అయ్యావు అని. ఆయన ఏం చెప్పారో తెలుసా? నేను స్కూల్ నుండి రాగానే మా అమ్మ ఈరోజు ఏం నేర్చుకున్నావని అడగలేదు రాబీ, ఈరోజు స్కూల్లో నువ్వు టీచర్ని అడిగిన ఒక మంచి ప్రశ్న ఏంటి అని అడిగేది. ఈ ఒక్క ప్రశ్న నన్ను శాస్త్రవేత్తం చేసిందన్నారు. నేర్చుకోవడం అంటే సమాధానాలు గుర్తుపెట్టుకోవడం కాదు, కొత్త ప్రశ్నలు వేయడం. ఎక్కడైతే ప్రశ్న పుడుతుందో అక్కడే ఆవిష్కరణ మొదలవుతుంది. యూదులు ఈ ప్రపంచానికి నేర్పిన మొదటి పాఠం ఇది. ఇక రెండు, రహస్యం, నాలెడ్జ్. దీనిని వాళ్ళు ఒక ఆస్తిలా భావిస్తారు. యూదులను ప్రపంచమంతా పీపుల్ ఆఫ్ ది బుక్ అని పిలుస్తోంది. చరిత్రలో యూదులు పడిన కష్టాలన్నీ అన్ని ఇన్ని కావు. వాళ్ళని దేశాల నుండి తరిమేశారు, ఇళ్లను తగలబెట్టారు, ఆస్తులను లాక్కున్నారు. అప్పుడు వాళ్ళకు ఒక విషయం అర్థమైంది, నువ్వు సంపాదించిన డబ్బును ఎవరైనా దోచుకోవచ్చు, మీ ఇంటిని ఎవరైనా కూల్చేయవచ్చు, కానీ
నీ మెదడులో ఉన్న జ్ఞానాన్ని మాత్రం చావు కూడా నీ నుండి వేరు చేయలేదు. అందుకే వాళ్ళు బంగారాన్ని కాదు, పుస్తకాలను ప్రేమిస్తారు. యూదుల కుటుంబాల్లో ఒక ఆచారం ఉంది. పిల్లాడు మొదటిసారి పుస్తకం చదవడం మొదలుపెట్టినప్పుడు ఆ పుస్తకం పేజీల మీద ఒక చుక్క తేనె వేస్తారు. ఆ పిల్లాడు ఆ తేనెను నాకాలి. దీని ఉద్దేశం ఏంటో తెలుసా? చదువు అనేది తేనెలా తీపిగా ఉంటుంది, కానీ ఆ పిల్లవాడి మనసులో బలంగా ముద్రపడడం కోసం. క్రీస్తు శకం 64వ సంవత్సరంలోని జాషువా బెన్ గాంబ్లా అనే ఒక యూదు మత గురువు 6 ఏళ్ల వయసున్న ప్రతి పిల్లాడు ఖచ్చితంగా స్కూల్కు వెళ్లి చదువుకోవాలని నిబంధన పెట్టారు. అంటే దాదాపు 2000 ఏళ్ల క్రితమే వాళ్ళు కంపల్సరీ ఎడ్యుకేషన్ అమలు చేశారు. అక్షరాస్యత లేని రోజుల్లోనే వాళ్ళు పండితులయ్యారు. వ్యాపారంలో వాళ్ళు టాప్ లో ఉండడానికి కారణం కూడా ఇదే. వాళ్ళు చేసేది కేవలం బిజినెస్ కాదు, నాలెడ్జ్ బేస్డ్ బిజినెస్. ఒక ధనవంతుడైన యూదుడు తన కూతుర్ని ఒక కోటీశ్వరుడికి ఇచ్చి పెళ్లి చేయడం కంటే ఒక మేధావికి ఇచ్చి పెళ్లి చేయడానికే ప్రాధాన్యత ఇస్తాడు. ఎందుకంటే డబ్బు పోయినా మేధస్సుతో మళ్ళీ సంపాదించవచ్చని వారి నమ్మకం. ఇక మూడవది, అత్యంత ముఖ్యమైనది, తల్లి పాత్ర. యూదుల మేధస్సులో 50% క్రెడిట్ వారి తల్లులకే వెళ్తుంది. యూదుల సంప్రదాయం ప్రకారం ఒక వ్యక్తి యూదుడా కాదా అని నిర్ణయించేది తండ్రి కాదు, తల్లి. తల్లి యూదురాలైతేనే పిల్లాడు యూదుడవుతాడు. అంటే వారి కమ్యూనిటీలో స్త్రీకి, ముఖ్యంగా తల్లికి ఎంతో పవర్ ఉందని అర్థం చేసుకోండి. జూయిష్ మదర్ అంటే కేవలం వండి పెట్టే అమ్మ కాదు, ఆమెకు కోచ్. ఆమె తన పిల్లల చదువు విషయంలో చాలా కఠినంగా, అదే సమయంలో చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. పిల్లలు స్కూల్లో ఫెయిల్ అయితే ఆమె బాధపడదు, కానీ ప్రయత్నించకపోతే మాత్రం ఊరుకోదు. పిల్లల ముందు ఆమె ఎప్పుడూ సీరియస్ విషయాలనే చర్చిస్తోంది. ఇంట్లో రాజకీయం, సైన్స్, బిజినెస్ వంటి అంశాలపై చర్చలు జరుగుతాయి. తద్వారా పిల్లాడికి చిన్నప్పుడే లోకం మీద ఒక అవగాహన వస్తుంది. ప్రపంచంలోని టాప్ బిజినెస్ మెన్లను అడిగితే వాళ్ళు సాధించిన విజయాల వెనుక వాళ్ళ అమ్మ ఇచ్చిన స్ఫూర్తి, ఆమె నేర్పిన క్రమశిక్షణ ఉందని చెప్తారు. యూదులంటే ఏదో మంత్రం వేసినట్టు మేధావులు కాలేదు. ప్రతి విషయాన్ని ప్రశ్నించే తత్వం, చదువును ప్రాణంగా భావించే గుణం, తల్లి ఇచ్చే బలమైన పునాది, ఈ మూడే వారిని ప్రపంచ విజేతలుగా నిలబెట్టాయి. వీటన్నిటితో పాటు వారి సక్సెస్ కి ప్రధాన కారణం వాళ్ళు పడిన కష్టం. చరిత్రలో యూదుల మీద జరిగినన్ని దాడులు మరే జాతి మీద జరగలేదు. 100 ఏళ్లు సొంత భూమి లేకుండా యూరప్ లోని వివిధ దేశాల్లో తలదాచుకున్నారు. ఎక్కడికి వెళ్ళినా అవమానాలు, దాడులు. ముఖ్యంగా 2వ ప్రపంచ యుద్ధ సమయంలో ఆల్డబ్ హిట్లర్ చేసిన హోలోకాస్ట్ ఊచకోతలో ఏకంగా 60 లక్షల మంది యూదులు గ్యాస్ చాంబర్లలో ఊపిరాడక చనిపోయారు. అలాంటి భయంకరమైన పరిస్థితుల నుండి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అమెరికా, ఇతర దేశాలకు పారిపోయిన వారు తమ మేధస్సును, కష్టపడే తత్వాన్ని నమ్ముకున్నారు. సర్వైవల్ కోసం వాళ్ళు చేసిన పోరాటమే వాళ్ళను జీనియస్లుగా మార్చింది. మాకంటూ ఒక దేశం కావాలి, ఎవరి మీద ఆధారపడకూడదన్న కసితో ఏర్పడిన దేశమే నేటి ఇజ్రాయెల్. చుట్టూ శత్రు దేశాలు ఉన్నప్పటికీ ఇజ్రాయెల్ డిఫెన్స్ టెక్నాలజీ, వ్యవసాయ రంగాల్లో ఎలా దూసుకుపోతుందో మనందరికీ తెలుసు. డ్రిప్ ఇరిగేషన్ నుండి ఐరన్ డోమ్ డిఫెన్స్ సిస్టమ్ వరకు వారి ఆవిష్కరణలు అద్భుతం. యూదుల సక్సెస్ కి కారణం వాళ్ళ పుట్టుక కాదు, జ్ఞానం పట్ల వారికి ఉన్న దాహం, కష్టాలను ఎదురొడ్డి నిలబడే ధైర్యం, నిరంతరం ప్రశ్నించే తత్వం. ఒక జాతిగా వాళ్ళు ప్రపంచానికి ఇచ్చిన మెసేజ్ ఒకటే: అంతా కోల్పోయినా సరే నీ మెదడులో జ్ఞానం, గుండెలో ధైర్యం ఉంటే ప్రపంచాన్ని జయించవచ్చు. మనం కూడా పిల్లలకి ఆస్తులు కూడబెట్టడం కన్నా వాళ్ళలో జ్ఞానాన్ని, క్యూరియాసిటీని పెంచితే భవిష్యత్తులో మన దేశం నుండి కూడా ఎంతో మంది ఆల్బర్ట్ ఐన్స్టీన్లు, మార్క్ జూకర్బర్గ్లు పుట్టుకొస్తారు. ఇలాంటి అద్భుతమైన ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.